गणाध्यक्षाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि program. Let us all show our appreciation by clappings. Hoisting the flag.
Heads of appreciation. 8వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాఠశాల ఉపాధ్యాయులు కరస్పాండెంట్ గారు, మరి అలాగే సర్పంచ్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విద్యార్థులు, మరి గ్రామ పెద్దలు, మరి అలాగే విద్యార్థుల యొక్క శ్రేయోభిలాషులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున వేడుకలు అనేటువంటి జరుపుకుంటూ ఉంటాం. అందరికీ స్వాతంత్ర దినోత్సవం అంటే ఊరికే జెండా ఎగరేయటము, ఒక రౌండ్ తిరుక్కొని రావటము, మళ్ళీ ఒక ప్రోగ్రాం ఉంటుంది, డ్యాన్స్ చేస్తారు. ఇదేనా స్వాతంత్ర దినోత్సవం అంటే? ఎందుకు మనము స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం? ఇక్కడ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నామంటే టు రిమెంబర్ సంథింగ్ అబౌట్ ద ఇండిపెండెన్స్. మనకు తెలియకపోయి ఉండొచ్చు ఇండిపెండెన్స్ డే అంటే ఎలా వచ్చే సందర్భంలో స్వాతంత్రాన్ని కోరుకున్నాం, ఎందుకు ఇది ఇంత విశిష్టత కలిగినటువంటి అంశము. ఎందుకంటే మామూలుగా ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా మనమందరం కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కారణం ఏంటి? 1940 మామూలుగా మీకు మీ టీచర్స్ మీ పాఠ్యాంశాల్లో చెప్పి ఉంటారు. 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రం వచ్చింది. ఏంటి, అంతకుముందు మనకు స్వాతంత్రం లేనట్టే కదా. కోసం వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఇలా చాలామంది వచ్చారు. అయితే చివరికి ఐక్యత వల్ల, మనలో మనం కొట్లాడుకోవటం వల్ల, మనమే వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళే రాజులుగా, బ్రిటిష్ వారి యొక్క చట్టాలు, వీటిని మన భారతదేశంలో చాలా కఠినంగా వాళ్ళంతా కూడా మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సరే, ఎప్పుడైతే వేరే దేశం యొక్క పరిపాలనలోకి వెళ్ళిపోయామో మన వాళ్ళందరికీ మనందరినీ కూడా బ్లాక్ అంటే నల్లని వాళ్ళుగా పరిగణించేవాళ్ళు. వాళ్ళు బాగా తెల్లగా ఉంటారు కాబట్టి మనల్ని చాలా నీచంగా, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సినిమా చూసారా? RRR సినిమా చూసారా? కొరడాలతో కొట్టారు వాళ్ళకి, చూసారు కదా. అలాంటి సందర్భాలు కేవలము సినిమాలో చూపించినది ఒక భాగం మాత్రంలో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనకి చూపించారన్నమాట. అందుకోసమనే మన భారతదేశంలో ఉన్నటువంటి మన నాయకులందరూ కూడా మనకు వేరే దేశం పరిపాలించుకోవాలని దాదాపు ఒక చిన్నపిల్లలుగా మీకైతే ఇంట్లో మీకు ఏదో డ్రెస్ కావాలి, లేకపోతే ఏదో ఒక చాక్లెట్ కావాలి, లేకపోతే ఏదో ఒకటి పెడతారు, అవునా? అంటే అది తీర్చేంత వరకు, ఒక చాక్లెట్ తీర్చేంత వరకు, లేకపోతే ఇబ్బంది. ఇదైతే మనకి స్వాతంత్రం అనేటువంటిది అంత తొందరగా ఇది లేనటువంటి రాత్రులు గడిపారు, కింద పడుకునే కూడా అవకాశం లేకుండా. ఈ స్వాతంత్ర దినోత్సవం అనేటువంటిది